నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ స్వాగతం. నా ఉచ్ఛ్వాసం కవనం. సార్, మీరు శాస్త్రి గారి పాటల్ని చాలా వింటూ పెరిగారు. ఒకవేళ మీకు అవకాశం వచ్చి మీరు రాయించుకోని పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాటని, మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాట మీ సినిమాల్లో పెట్టుకోవాలంటే టక్కున మీరు చెప్పే పాట ఏంటి? నాకు చాలా పెద్ద లిస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే, కాకపోతే నాకు ఆయన కవితల్లో రాసిన కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది నేనే పెట్టేసుకునే అవకాశం వచ్చింది. అలాగే ఆయన అవునంటూ కాదంటూ సినిమా ఫస్ట్ చంద్రసిద్ధార్థ డైరెక్షన్లో అది ఆగిపోయింది. వేణుగారి ఫస్ట్ సినిమా స్వయంవరం ముందు. అందులో ఎవరినెప్పుడు తన వల్ల అని రాస్తే అది కూడా నేను పెట్టేసుకున్నాను మనసంతా నువ్వేలు. సో అలా నాకు నచ్చినవి అవైలబుల్గా ఉన్నవేవి నేను వదలలేదు. నేను పోరాడి ఓడిపోయింది జగమంత కుటుంబం. నేను ఖర్చీఫ్ వేసి నేను బాగా పోరాడి ఏడిచి కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుంటే కూడా వద్దు వద్దు నేను బాధిస్తాను మొత్తుకుంటున్నా అది జగమంత కుటుంబం. అది ఆయన కూడా అది చాలా లైట్గా తీసుకుని పర్లేదు మళ్ళీ రాద్దాం అన్నారు. అండర్ గివెన్ ఛాన్స్ నాకు ఎప్పుడు రుద్రవీణ లాంటి ఆల్బమ్ రాయించుకోవాలని ఉండే. రుద్రవీణలో అటు పాటలో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అంటే విపరీతమైన ఎక్స్పెరిమెంట్లు. ఒక పక్కన ఒక క్లాసికల్ మ్యూజిషియన్ కథ, ఆయన కొడుకు కథ, మళ్ళీ అతను ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు, అతను సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అతను పొలిటికల్గా ఎదుగుతున్నట్టుంటాడు. ఎక్కడ క్లాసికల్ మ్యూజిక్ అంటే ఒక క్యారెక్టర్ ఆర్క్, ఆ సూర్యం అన్న క్యారెక్టర్ ఆర్క్కి అందులో వావిలాల వరాలతోటేమో ఒక జానపదం టచ్ ఉండాలి, ఇక్కడేమో మంచి కర్ణాటక సంగీత సాహిత్యం ఉండాలి. ఇక్కడ పాడే పాటల్లో తరలి రాధా తనే వసంతంలో మనం జనరల్గా సినిమా అనగానే ఒక ప్రొటాగనిస్ట్ తాలూకు క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడతాం, కానీ ఒక లిరిసిస్ట్ తాలూకు ఆర్క్ అన్నది ఎంత గొప్పగా ఉంటుందంటే, లవ్లోనేమో లలిత ప్రియకమలం ఒక అద్భుతమైన యుగల గీతం, మోస్ట్ రొమాంటిక్ సాంగ్ అది. అంటే పాట రానివాడు కూడా ఆ పాటని హమ్ చేసుకోకుండా ఉండలేడు. సో అంటే నాన్ సింగర్స్. తర్వాత ఏమో ఒక 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 బైరాగి లాంటి అతను ఇతన్ని చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటేనేమో ఒక పిల్లాడికి అర్థం అవటం కోసం చుట్టుపక్కల చూడరా చిన్నవాడు. ఈయన తాగుబోతుల్ని, హీరో పెద్దయ్యాక తాగుబోతుల్ని, ఊరు అమాయకుల్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు నమ్మకు హీరోయిని, ఒక ప్లేడరు సంగీతాభిమాని, ఆయన ఇంట్లో ఒక చిన్న ఒక కన్వర్సేషనల్గా ఉన్నప్పుడేమో రండి దయచేయండి. ఆయన మళ్ళీ తండ్రి క్లాసికల్ విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు నుంచి వచ్చి మొదట్లో కొడుకు ఇంకా పూర్తిగా తన భావజాలంతో ట్రాన్స్ఫార్మ్ అవ్వని క్రితం అతనికి తెలియక క్లాసికల్గా పాడే పాట తరలి రాధా తనే వసంతం. అసలు అంటే అతను ఆలాపుకే వాళ్ళందరూ తెలమోలేస్తారు. ఎంత బ్యూటిఫుల్ షాట్ అంటే అది. ఏం పాడుతున్నాడు అప్పుడు మొదలయ్యేది. ఈ బ్లెండ్ ఉంది చూసారా, అసలు అది అమేజింగ్ బ్లెండ్ అండి. అంటే జనరల్గా ఒక సింగిల్ లిరిసిస్ట్ నుంచి ఇన్ని జానరాలు, మళ్ళీ నేను సైతం ప్రపంచాబ్జం అన్న ఒక శ్రీశ్రీ గారి దీనికి మ్యాచ్ అవ్వాలా. ఆ పాత పాటను పాడలేను, కొత్త పాటను వీడిపోను, అసలు అది నాకు ఇలా ఆ ఆల్బమ్ వింటే గూస్ బంప్స్ అనమాట. అంటే ఇంత వైవిధ్యం, ఇంత 360 degrees పరిపక్వత కలిగిన సాహిత్యవేత్తని నాకు తెలిసి తెలుగు సినిమాల్లో చూడడం. మీరు రుద్రవేణుని పరిపూర్ణంగా కవర్ చేస్తారు కదా. అంటే తరలి రాధా తనే వసంతం.
బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా బ్రతుకునలేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా మారే ఏరే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదు కద తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. అలాగే మహాత్మా ఇందాక చెప్తున్నా ఇందిరమ్మ ఇంటి పేరు కాదు కానీ అసలు ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లాంటి ఒక భావుకుడు అంటే మోస్ట్లీ నోన్ ఫర్ మంచి రొమాంటిక్ సాంగ్స్, మంచి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ సాంగ్స్ అనుకున్న ఆయన ఒక సోషల్ సెటైర్ ఫస్ట్ ఆల్రెడీ ఆయన నిగ్గదీసి అడుగుతో వేశారు. కానీ ఇంకా మోర్ ఆయనలో కూడా ఇంకా విపరీతంగా చేంజ్ వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ సామాజిక స్థితిగతులు అన్నింటి మీద ఆయనకి ఒక అవగాహన వచ్చిన తర్వాత మహాత్మా పాటలు ఎంత అద్భుతంగా రాశాడంటే నాకు ఎప్పుడైనా ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న లేదా ఒక పొలిటికల్ సెటైర్ ఉన్న సినిమా తీసి ఇలాంటి పాటలు పెట్టుకోవాలనిపిస్తుంది. నాకు ఒక మంచి కల్చరల్గా బ్యాక్గ్రౌండ్లో సినిమా తీస్తే విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆయన రాసిన పాటలు పెట్టుకోవాలనిపిస్తుంది. అంటే ఆయన నా జీవితంలో ఏదే వదలలే. నాకు ఏ సినిమా తీయాలనిపిస్తే నాకు ఇమ్మీడియట్ రెఫరెన్స్ ఆ పాట ఇలా ఉండాలనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా మహాత్మా పాట మన కృష్ణవంశీ గారు వచ్చినప్పుడు అడిగాను. వాస్తవానికి శాస్త్రి గారు ఎక్కువ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. పైగా ఇంకొకటి, అది ఎంత గొప్ప వాళ్ళైనా కూడా వ్యక్తిని గురించి రాయడం ఆయనకి ఇష్టం ఉండదు, మీకు తెలిసిందే. ఆయన్ని కృష్ణవంశీ గారిని అదే ఎలా ఒప్పించారో ఆయన్ని అని దాని మీద ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ నడిచింది. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఆయన సినిమాల్లోకి రాకముందే కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఆయన ఆ భావజాలాన్ని ఆయన సినిమా పాటలు ఎక్కడ పెట్టలేదు. ఇప్పుడు చాలామంది విశ్వనాథ్ గారు పర్టికులర్గా ఒక కులం తాలూకు బ్యాక్గ్రౌండ్లోనే సినిమాలు తీశాను, కానీ ఆయన సినిమాలు చూస్తే ఆయన హీఈస్ అగెయిన్స్ట్ అంటే కాస్ట్ సిస్టమ్ని ఎరాడికేట్ చేసేలాంటి ఒక థాట్ ప్రాసెస్ని ఆయన సొసైటీలో ఇంజెక్ట్ చేసిన గొప్ప సినిమాలు చేశారు. సేమ్ అదే విశ్వనాథ్ గారి త్రూ వచ్చిన సీతారామ శాస్త్రి గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా కానీ ఆయన సినిమా పాటలు పెట్టలే. సినిమాల్లో సర్వజనామోదంగా సార్వజనీనంగా ఉండే ఏ ఐడియాలజీ అయితే సొసైటీని హార్మ్ చేయకుండా హార్మోనియస్గా ఉంచుతుందో ఈయన అదే పాత్ర పోషించారు. ఎవరైనా ఆయన్ని యాజ్ ఎ లిరిసిస్ట్ ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే నేను ఫస్ట్ డిబేట్ చేస్తాను. కరెక్టే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు, బట్ నెవర్ ఎవర్ ఇన్ ఫిల్మ్స్ ఆయన హీ నెవర్ బ్రాట్ హిజ్ ఓన్ ఐడియాలజీ ఇంటూ ఫిలిమ్స్ అన్న దాని దగ్గర నాకు కొన్ని వేల ఉదాహరణలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఆ భావజాలాన్నో లేకపోతే తన వ్యక్తిగత అభిప్రాయాన్నో మన మీద రుద్దడానికి ఎప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండేదంటే ఇప్పుడు పెద్దవాళ్ళు జనరల్గా వాళ్ళు చెప్పింది వినాలన్నట్టుంటే అది ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ పెద్దరికం వల్ల వచ్చింది. ఎవ్రీ టైం అది రైట్ అవ్వదు మన జీవితాల మీద. మన పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు అలాంటి తప్పులు చేస్తారు. నేను చెప్తున్నానా ఇది చెయ్యి అంటే మనకి లాజిక్ రీజను తెలియకున్నప్పుడు మనం వాళ్ళ మాట వినం. సీతారామ శాస్త్రి గారిది ఆ పెద్దరికం కాదు, మనం ఏం చేస్తే కరెక్టో అది మన మనసులోకి అర్థమయ్యేలా చెప్పే పెద్దరికం. అది గురువు మాత్రమే చేయగలడు సొసైటీలో. ఆ గురువు ఆయన దక్షిణామూర్తి స్వరూపం అనమాట నాకు.
నాకైతే ఎలా ఉందంటే ఆదిత్య గారు, చాలా పదాలు, చాలా భావాలు ఎంత రిపీట్ అవుతున్నాయంటే, మీరెవరు ఒకేసారి రాలేదు కానీ ఒకే భావాన్ని ఇంతమంది చెప్తుంటే ఇవన్నీ ఒక కంపైల్ చేసి ఒక ప్రత్యేకమైన వీడియో తయారు చేసి రిలీజ్ చేయాలన్నమాట. మేము అందరం మారుతాం కానీ మీ టాపిక్ మారదు కదా. హెడ్డింగ్ మళ్ళీ అదే కదా. సో సిరివెన్నెల గారి టాపిక్ అంటే మీకు ఎంతైనా ఎన్ని విషయాలైనా వచ్చేస్తాయంటారు. అయితే ఈ సిరివెన్నెల గారు టాపిక్ గురించి మీరు సింగపూర్లో ఏదో ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. హెడ్డింగ్ సిరివెన్నెల బాగా గుర్తు. చెప్పాల్సిన విషయం ఏంటంటే, సింగపూర్లో తెలుగు అసోసియేషన్లో మా కజిన్ దూర బంధువు, ఆయన చాలా మంచి యాక్టివ్గా ఉండేవారు, వామరాజు సత్యమూర్తి గారు అని. ఆయన బాగా సెటిల్ అయ్యి అక్కడ ఆయన ఉన్నప్పుడే ప్రపంచ తెలుగు మహాసభలు కండక్ట్ చేసి ఇట్లా గురువు గారికి ఆయన అభిమానించే అందరూ సత్యమూర్తి గారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీనివాస్ నాయుడు గారు, కుమార్ నాయుడు గారు అని వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఆయనకి స్వర్ణగండ పెండేరు సన్మానం చేయాలి. ఈయనకి అస్సలు ఒంట్లో బాగాలేదు, మంచి మెడికేషన్ మీద ఉన్నారు. అప్పటికప్పుడు సడన్గా వాళ్ళు ఆ ఉగాది లాంటి ఏదో ఒక ఈ టైం లైన్ ఉంది, ఇంకా నా మాట కాదని లేక ఆయన పిన్ని గారిని ఒప్పించి, పిల్లల్ని ఒప్పించి, నేను ఉంటాను కాబట్టి నాతోటి వెళ్ళొస్తానంటే ఇద్దరమే. ఇది ఇంకెవరు లేని ట్రిప్ అది. నాకు చాలా మెమరబుల్. సత్యమూర్తి గారు ఇప్పటికీ మేము కలిస్తే ఆ ట్రిప్ విశేషాలన్నీ మాట్లాడుకుంటాం. అందులో పెద్ద కన్వెన్షన్ హాలు, హౌస్ఫుల్. ఈయన ప్రధాన వక్త, నేను మామూలుగా ఈయనకి ఎస్కార్ట్ లాగా వెళ్ళాను. అప్పటికే నేను డైరెక్టర్ అయిపోయాను కాబట్టి వాళ్ళు ఏంటంటే నన్ను ఎలా ఇన్వాల్వ్ చేయాలి ఆ ప్రోగ్రాంలో అని తర్జనలు పడితే నేను అసలు అవేం పెట్టుకోదు. నేను హ్యాపీగా ఆయనతో వచ్చా, నాకు అంతకంటే ప్రిషియస్ మెమరీస్ ఏముంటాయి సరదాగా అని నేను లైట్ తీసుకుంటే, సడన్గా సత్యమూర్తి గారు ఏం చేశారు, సీతారామశాస్త్రి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేయడానికి విఎన్ ఆదిత్య గారిని పిలుస్తున్నాం అన్నారు. నేను అసలు సీట్ నుంచి గురువుగారి కాళ్ళకి దండం పెట్టి సీట్ నుంచి లేచి స్టేజ్ ఎక్కే మధ్యలో అసలు ఏం మాట్లాడాలా అని ఒకటే అనుకున్నాను. ఏంటంటే సీతారామ శాస్త్రి గారి మంచి పాటల గురించి చెప్పి, జనరల్గా అలాంటి మహానుభావుడు ఇవాళ మన మధ్య ఉండటం ఆనందం అని ఆయన్ని వేదిక మీదకి ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా పిలిచేసి మనం వెళ్ళి కూర్చుందామని మైండ్ సెట్లో వచ్చాను. ఫస్ట్ పాట నిగ్గదీసి అడుగని మొదలుపెట్టా. ప్రస్తావించడం నేను పాడను కాబట్టి మీరు కంగారుగా చూడగలండి. మొత్తం థియేటర్ క్లాప్స్. ఇంకా అక్కడి నుంచి ఆయన ఒక్కొక్క పాట, బోడి చదువులు వేస్ట్, బోటనీ పాఠం ఉంది, అసలు ఇంక 1, 2 కాదు, నాకు ఆ క్షణంలో గుర్తొచ్చిన సేమ్ తరలిరాధ తన్నే వసంతం, ఇలా ఆయన ఎన్ని పాటలు ఉంటే అన్ని పాటలు అలా చెప్పుకుంటూ వెళ్తుంటే వాళ్ళు క్లాప్స్ కొడుతూ ఉన్నారు. 25 నిమిషాల పాటు మాట్లాడి ఆయన గురించి, ఆయన్ని స్టేజ్ మీద ఆహ్వానించడానికి మీరు 25 నిమిషాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పి ఆయన్ని పిలిస్తే మొత్తం అసలు థియేటర్ అలా ఊగిపోయారు. తర్వాత గురువు గారు ఎక్కారు, ఆయనకి సన్మానం అయ్యాక ఆయన స్పీచ్, ఆయన ఒక లైఫ్ లెసన్, అంటే లైక్ ఆ సినిమా పాటల గురించి కాకుండా ఒక ఆధ్యాత్మికంగాను మనుషులు చాలా ఎన్లైటనింగ్గా ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ స్పీచ్ ఇస్తే, వాళ్ళలో మళ్ళీ ఒక 50 మంది ఆయనతో సెపరేట్ సెషన్ నెక్స్ట్ డే పెట్టుకున్నారు. మాకు ఇంకా చాలా లైఫ్ మీద ఇంకా బోల్డ్ని నేర్చుకోవాల్సి ఉన్నాయి మీ దగ్గరని. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇది ఆయన ఒక 2 hours ఆయన అనర్గళంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఆడియన్స్ అందరూ ఆయనకి స్టాండింగ్ ఓవేషన్, రూమ్కి వచ్చేసాం. ఈయనకి ఎక్కడో ఇద్దరం ఇంకా ఆ నైట్ భోజనం చేసి రూమ్లో తలో బెడ్ మీద, వరే నీ విజయవాడ సిద్ధార్థ కాలేజీలో డిబేట్లకు వెళ్ళిన ఎక్స్పీరియన్స్, అసలు నువ్వు ప్రోగ్రాంలో ఉంటావని తెలియకుండా నా దగ్గర నుంచి స్టేజ్ ఎక్కే లోపు అంత ఉపన్యాసం ఎలా ప్రిపేర్ అయ్యావురా నువ్వు, అసలు నేను ఈ మీటింగ్కి వస్తున్నాను అంటే ఏం మాట్లాడచ్చు అని అనుకుంటే నేను ఇంకా దాన్ని ఎలా కుదించాలని నేను కొంచెం కష్టపడ్డాను. అంటే నేను ఎంత బాగా రాయగలిగినా నీ అంత వక్తని కాదు, నాకు ఇవాళ స్టేజ్ మీద అర్థమైంది అన్నారు ఈయన పడుకునే ముందు.
నాకు అసలు ఇదేంటి ఈయన ఏం మాట్లాడుతున్నారు, భలేవారండి మీరు. నేను మాట్లాడడానికి ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్ ఉంది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మీరు మాట్లాడడానికి ఏముంది, మా ఏదో జీవితాలు తప్ప, మా చెత్త జీవితాలు అవి మాకు ఎలాగో తెలిసినవే, మేము ఎందుకు పనికిరా. మేము మీ గురించి మాట్లాడితే మాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మీరు అలా ఎందుకు అనుకున్నారండి అంటే, ఇలా 2 బుగ్గలు పక్కన తీసుకుని దగ్గరికి లాగి నుదుటి మీద ముద్దు పెట్టి ఏం సమయస్ఫూర్తి రాని. నిజం, వాస్తవం అది. ఇది యాక్చువల్గా నిజం. నేనుగా ఏదో పెద్ద ఆలోచించి ఆయన పడేయాలి అలా నాకు అసలు ఏదైనా ఈయన దగ్గర అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆయన అది ఎంటర్టైన్ కూడా చేయడు. ఆయన అసలు బిస్కెట్లు వేస్తే ఫస్ట్ తీసి పక్కన. ఇంకొకటి ఏంటంటే, ఆయన మాట్లాడితే అర్థం చేసుకోవడానికి కూడా ఒక స్థాయి ఉండాలి. ఇప్పుడు ఆ జీవన విధానము, మనిషితనాన్ని, ఒక ఆధ్యాత్మికతని మీరు అన్నట్టుగా అన్నిటినీ అనుసంధానం చేస్తూ ఆయన స్థాయిలో ఇచ్చే ఉపన్యాసాన్ని అర్థం చేసుకోవడానికి కూడా వినేవాడికి ఒక స్థాయి. అది అసలు చాలా కష్టమైంది. మనకే ఉంది, సీతారామ శాస్త్రి గారు బోర్డు చదువుల గురించి మాట్లాడితే క్లాస్ పడతాయి, బాటనీ పాట ఉందంటే క్లాస్ పడతాయి. సో మన లీడ్ అంతా ఆయనే. అందుకని ఆ హెడ్డింగ్ మీరైనప్పుడు మేము ఏదైనా మాట్లాడచ్చండి, బోల్డ్ మ్యాటర్ ఉంటుంది, అందుకని వాళ్ళు ఎక్కువ క్లాస్ పెట్టారంతే అన్నాను. అంటే సీతారామ శాస్త్రి గారు అనగానే మనకి చాలామంది మీలా దగ్గరైన వాళ్ళు, ఆయన సాహిత్య ప్రతిభని సాహితీయ ప్రతిభని పక్కన పెడితే ఆయన వ్యక్తిత్వ కోణం గురించి ఇంతవరకు మాట్లాడుకున్నాం. అలాగే చిన్నపిల్లల మనస్తత్వం విపరీతం. సో అంటే జనరల్గా మాట్లాడేటువంటి వ్యక్తిత్వము, లేకపోతే మనుషులను ప్రభావితం చేయడము, స్ఫూర్తినివ్వడం, ఇలాంటి కాకుండా మీరు బాగా దగ్గరైన వాళ్ళు కాబట్టి ఇంకేమైనా ఒక ఆయన నేను మొదటిసారి అంటే చాలా ఆయనతో పరిచయమైన చాలా ఏళ్ళ తర్వాత మనసంతా నువ్వే టైంలో నాకు ఎప్పుడు నేను ఎవ్రీ టైము నా జీవితంలో నా మీద మూడు ప్రధానమైన మతాల ఇన్ఫ్లుయెన్స్. ఫస్ట్ది సినిమా మతం, 2 క్రికెట్, 3 హిందూ. సో నాకు పిచ్చి. శాస్త్రి గారు సింగిల్ కార్డు. సో నాకు ఇంకా వేరే పెద్ద పనే ఉండేది కాదు. పాటలు ట్యూన్లన్నీ అయిపోయాక ఒక ఎక్సెప్ట్ కిటకిట తలుపులు మేము మొత్తం అన్నీ. సో ఆ టైంలో ESPN అని కంప్యూటర్లో క్రికెట్ బాగా పాపులర్. నేను ఆయన ఫ్రంట్ రూమ్లో ఆ సాఫ్ట్వేర్ కొని ఆ గేమ్ని లోడ్ చేసి ఆయన నా పాటలు రాస్తుంటే నేను ఇది ఆడుతుండేవాడిని. ఆయన ఎంత చిన్న పిల్లాడు అని ఇది చెప్పాను ఏంటి అనుకుంటున్నారు. 1.5 ఏడాది తర్వాత పిన్ని గారు, నువ్వు ఏ ముహూర్తాన్ని ఆ క్రికెట్ అప్లోడ్ చేసి పోయావు, ఆయన పాటలు రాయటం మానేసి మరి ఆడుకుంటున్నా, నిన్ను పట్టుకుంది అనాలన్నా. ఆయన చిన్నపిల్లలాగా రోజు ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మరి క్రికెట్ ఆడేసి ఉన్నా. నేను మళ్ళీ నేనున్నాను సినిమాకి, మనసు మాట విందు సినిమాకి వెళ్ళినప్పుడు, అరే ఇంకా కొత్త గేమ్లు ఏమైనా వస్తే పెట్టే. అదే ఆయనకి కొంచెం ఒంట్లో బాగాలేదని మన యోగి సాయి చెప్తే ఆఫీస్ నుంచి కింద ఇల్లే కదా అలా గబుక్కుని వెళ్ళాను. వెళ్తే హాల్లో ఉన్నారేమో పలకరించేసి వెళ్ళిపోదాంలే, పోనీ డిస్టర్బ్ చేయద్దు. ఆయన బెడ్రూమ్లోకి రమ్మను. ఓ డమాల్ డిమేలని సౌండ్లు. నేను వెళ్తే ఆయన పడి నవ్వేసుకుంటాడు. నేను వెళ్ళి ఒంట్లో బాగాలేదన్నారు. అంటే ఏది ఇక్కడ దాకా మనం సినిమాల్లో షార్ట్ పెడతాం కదా, జ్వరం వస్తే ఇక్కడ దాకా రగ్గు, పక్కనే రస్కులు, మందులు. ఎగ్జాక్ట్ అదే విజువల్ టీవీలో ఎప్పుడో నా చిన్నప్పుడు శివాకా ఇన్సాఫ్ అని జాకీ షరఫ్ యాక్షన్ సినిమా వస్తుంది. ఆయన నేనన్నా అసలు మీరు రాసే పాటలు ఏంటి, మీ టేస్ట్ ఏంటి? ఇదే ఒక మామూలు మీడియాకి యాక్షన్ సినిమాలో మీరు అరే నాకు చాలా ఇష్టం రా, వాళ్ళు డిష్యూ అని కొట్టుకుంటే భలే ఉంటుంది చూడటానికి అన్నారు. అసలు ఆయన ఎంత చిన్నపిల్లల్లో ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా మనస్సులో కల్మషం లేని వాళ్ళందరూ పిల్లల్లాగా అనిపిస్తారు మనకి. యాక్చువల్లీ వాళ్ళు దేవుళ్ళు కూడా అని మనం తర్వాత రియలైజ్ అవుతాం. పిల్లలు దేవుడు చల్లని వారే అంటారు. ఆయన అసలు ఎంత నిష్కల్మషంగా ఆయన నవ్వితేనే తెలిసిపోతుంది అసలు ఎంత పసిపిల్లలాగా. ఆయన జోకేసినా మనం జోకేసినా ఆయన ఒకలాగే ఎంజాయ్ చేస్తాం. అది చాలా గొప్ప, అంటే ఒక గొప్ప క్వాలిటీ అది. కరెక్ట్. అందులో ఏమి భేషజాలు ఉండవు. అండ్ మనుషుల్ని జడ్జి చేయకపోవటం.
అందరినీ సమానంగా ప్రేమించటము, వాళ్ళు ఇంకా తప్పులు చేసినా బ్లండర్స్ చేసినా అది వాడంతే అనుకోవటమే తప్ప వీడిలాగా అని ఒక్కరు. ఆయన అసలు నా జీవితంలో మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి పేరు ప్రస్తావనలోకి రాలేదండి. ఇప్పుడు కూడా నేను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఒక్క వ్యక్తి గురి కూడా రాలేదు. అంటే వన్ సింగిల్ పర్సన్, అది ఎంత కష్టం. ఆయనకి నాకు ఉన్న కామన్ కాంటాక్ట్స్లో నాకు పడిన వాళ్ళు ఉండొచ్చు, ఆయనకు పడిన వాళ్ళు ఉండొచ్చు. అసలు మూడో వ్యక్తి పేరు కూడా రాకుండా అసలు ఒక జర్నీ అన్ని సంవత్సరాలు ఎలా జరుగుతుంది? ఇంపాసిబుల్. అది ఆయన ఏదైనా నాతో షేర్ చేసుకోగలిగినంత చనువు ఉండి కూడా. చాలా బాగుంది సార్. అయితే మనసంతా నువ్వే టైటిల్ సాంగ్ గురించి ఆర్పి గారు, అది కూడా చాలా పాపులర్ నెంబర్. చాలా. చెప్పబే ప్రేమ, చెప్పనా ప్రేమ, రెండు ఫీమేల్ వెర్షన్, హ్యాపీ వెర్షన్, డ్యూయట్ వెర్షన్. ఇదేంటంటే ఫస్ట్ విరహగీతం. అమ్మాయి అసలు యాక్చువల్గా కాంప్లికేటెడ్ది ఫస్ట్ హాఫ్లో వచ్చేది, అంటే సాంగ్ గాను థాట్గా ఇట్ ఈస్ నాట్ ఎ హ్యాపీ సాంగ్, కానీ ఒక హ్యాపీయెస్ట్ అకేషన్లో వచ్చింది. ఏంటంటే వాడు ఫస్ట్ హాఫ్లో బిగినింగ్ నుంచి ఉదయ్ కిరణ్ పెద్దవాడైన దగ్గర నుంచి ఆ హీరో క్యారెక్టరు, వాడు ఆ అమ్మాయి నన్ను మర్చిపోయిందో, అసలు నేను అనేవాడిని ఉన్నానో లేదో, అసలు నా చిన్నప్పుడు మేము అనుకున్నది గుర్తుందో లేదో, బర్త్డేకి ఎవ్రీ ఇయర్ నేను వెళ్తున్నాను అది రావట్లేదు అన్న ఒక నిరాశలో ఉన్నవాడికి ప్రసాదం కనబడి ఆ అమ్మాయి వచ్చింది అని ఒక హింట్ వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి ఏ హ్యాపీనెస్. వాడు వెతికితే ఆ అమ్మాయి కనబడకపోతే అది ఒక సాడ్నెస్. అంటే మీకు ఒక కంట నీరు ఒక కంట ఆనంద బాష్పం లాగా ఒకే పాటలో చెప్పాలి. ఇది నాకు వేరే సిచ్యువేషన్ లేదు, ఇది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు వేరే దారి లేదు, ఒక సీన్ కూడా లేదు. వాడు చూశాడు, పరిగెత్తాడు, అమ్మాయి కనబడలేదు, బాధగా రైల్వే స్టేషన్కి వస్తే రైలు వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడికి అమ్మాయి ఉంది, దానికి ఇంకా నేను గుర్తున్నానని ఆనందపడాలా, అమ్మాయిని ఇన్నేళ్ల తర్వాత కలవలేకపోయినా బాధపడాలా? ఈ సందిగ్ధం యాజ్ ఎ డైరెక్టర్ నాకు ఎక్కువ ఉండింది. శాస్త్రి గారు చాలా హాయిగా రాసి పడేశారు. అది చాలా ఇష్టం ఆయనకి అలాంటి ఛాలెంజెస్. ఇంత ఛాలెంజ్ అసలు నాకు విపరీతమైన టెన్షన్. నేను ఆర్పి గారికి, సార్ దీనికి ఒక పాటలాగా దీనికి బీజిఎం వద్దు, నాకు షార్ట్స్ ఇమాజిన్ చేసుకొని వాడు బాధలో అలా కూర్చుని ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం చేస్తారో నాకు అలాగే కావాలంటే ఆయన రైల్వే స్టేషన్ బెల్లు అవి వేసి నీట్గా ఒక బీజిఎం లేకుండా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామాకి ఆయన అలా చేస్తారు. ఈయన ఇప్పుడు ఆనందంలో రాయాలా పాటని, బాధలో రాయాలా అని ఒక్కరోజు ఆయన నన్ను తిట్టలేదు. ఆయన అలా ఆలోచించుకుని ప్రేమను అడుగుతాడు వీడు, అంటే ప్రేమ ఉందని నమ్మాడు వీడు. సో అది ఆనందమైన ఎక్స్ప్రెషన్. ఆ ప్రేమని నా ప్రియురాలు ఎక్కడుందని అడుగుతున్నాడు, అది బాధ. దీన్ని మొత్తం పాట చేశాడండి ఆయన. నిజంగా అసాధ్యులు సార్ మీరు అని నేను దండం పెట్టాను. ఆయన చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ అనమాట. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఎటువైపు చూసినా ఏం చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే అని నా ప్రియురాలకి చెప్పవే ప్రేమ అని మళ్ళీ కనెక్ట్. అసలు ఈయన నిజంగా అంటే ఏమంటారంటే ఆయన మేధస్సు వేరే లెవెల్. అది కూడా ఇప్పుడు సిచ్యువేషన్ క్రియేట్ చేసేది మీరు. ఒక దర్శకుడి మైండ్లో ఒక పజిల్ ఉంటుంది, ఆ పజిల్ని ఆయనకు కూడా అందనంతగా ఈజీగా సాల్వ్ చేయడం. నాకు ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లు ఆయన చాలా అలవోకగా ఓ సంతేనా అన్నట్టు చేస్తారు. ఆ పాట నాకు సో స్పెషల్. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా, చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా, మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే.
ఇప్పుడే నువ్విలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఇప్పుడే నువ్విలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఎప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని, ఇప్పుడు నిన్ను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని. నేస్తమా నీకు తెలిసేదెలా? చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని, గుండెలో ఊసలే నీకు చెప్పాలని. ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలని, గుండెలో ఊసలే నీకు చెప్పాలని. నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువింత పెరిగెను, నిన్ను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా. స్నేహమా నీకు తెలిపేదెలా? చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. నెక్స్ట్ హ్యాపీ వెర్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇందులోనే ఆనందం ఉంది, బాధ ఉంది, 360 degrees కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఆనందం ఏమొస్తుంది? ఆ అమ్మాయి కలిసినప్పుడు అప్పుడు దీనికి ఇప్పుడు నాకు ఈ పాట సేమ్ ట్యూన్లో నాకు ఇదే పదాలతోటి వీళ్ళిద్దరూ కలిసి డ్యూయట్ పాడుకోవాలని ఉందండి. మన యాష్ చోప్రా సినిమాల్లో చూస్తాం కదా, ఒక సాడ్ సాంగే నాకు హ్యాపీ సాంగ్ అవ్వాలి. మరి ఇక్కడేమో మీరు ఇందులోనే సాడ్నెస్, ఇందులోనే హ్యాపీనెస్ రెండింటినీ మీరు అందంగా డిఫైన్ చేశారు. దీనికి ఏం చేద్దాం అంటే, నువ్వు అస్సలు కొత్త ట్యూన్ పెట్టకు, నువ్వు అనుకున్న ట్యూనే పెట్టు. నీది కమర్షియల్ మీటరు, నువ్వు ఆడియన్స్కి ఏం కావాలనుకున్నా అదే ఇవ్వు. అక్కడ పదాలు ఏం రావాలో ఈ పాటలాగా లేకుండా నేను ఇస్తా కదా. ఇప్పుడు ఏం చేశారు? చెప్పనా ప్రేమకి వీడు చెప్తున్నాడు చెలిమి చిన్న, దాన్ని జస్ట్ ఇలా తిప్పారా. అమ్మా మామూలు కాదు, చెలిమి చిరునామా. ఇక ఇక్కడ ఉంది నా ప్రియురాలని నేను దానికి, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో దాన్ని అడిగాను కదా, సెకండ్ హాఫ్లో దానికి చెప్తే సర్కిల్ కంప్లీట్ అవుతుంది కదా అన్నారు ఆయన. అసలు ఆ చిన్న థాట్ పెట్టి 2 ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఫర్ ద సేమ్ ట్యూన్, 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో అది ఆయన ఆర్క్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. అదే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, నాకు ఎప్పుడైనా అలా సరదాకి మననం చేసుకుంటే, ఇప్పుడు మన చంద్రబోస్ అనేవాడు నాతో, మనకి ఎన్ని మధుర జ్ఞాపకాలు ఉంటే మనం అంత బాగా బతికిన క్షణాలండి అనేవాడు. నాకు శాస్త్రి గారితో అసలు ప్రతి క్షణం బతికిన క్షణమే. ఆయన చెప్పింది బాగుంది, మీరు చెప్పింది అంతకన్నా బాగుంది. మా ఫస్ట్ సినిమా భైరవ దీపంలో డైలాగ్ అదే, మీరు అన్నది బాగున్నది, మేము అన్నది బహు బాగున్నదని మీతో అనిపించమంటారు. కరెక్ట్. సార్, మనసంతా నువ్వే పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ సినిమాలో నాకు తెలిసి అన్ని పాటల్లో ఒక్క ఇంగ్లీష్ పదం కానీ హిందీ పదం కానీ వాడినట్టు ఉండదు అసలు. అంటే అది మీరు అనుకుని చేసిందా, లేకపోతే మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షనా, లేకపోతే అసలు దాని గురించి ఇప్పుడు మీరు చెప్పే వరకు ఆ డిస్కషన్ కానీ ఏమి రాలే. అంటే శాస్త్రి గారు 2 రకాలుగానే వద్దండు. ఆయన ఇంగ్లీష్ పదాలను తెలుగు పాటలు ఇరికించినా కూడా అది చాలా చక్కగా బ్లెండ్ అయిపోతాయి. అవును. అలా భాష విషయంలో మీరు
ఎక్కువ గ్రాంథికం వాడండి అని కానీ లేకపోతే సరళంగా రాయండి అని కానీ అలాంటి రెస్ట్రిక్షన్స్ లేకపోతే అలాంటి పరిమితుల గురించి ఎప్పుడైనా డిస్కస్ చేశారా? అసలు ఎప్పుడు లేదండి. భాష గురించి ఆయనతో వన్ సింగిల్ కాన్వర్సేషన్ రన్ చేయలేదు. మన పాటలు రాయించుకునేటప్పుడు ఆయన మామూలుగానే హిందీలో రాస్తే తెలిసేది కాదు, అంటే ప్రత్యేకించి వేరే భాష వాడారు అని తెలిసేది కాదు, అంత వాడుకలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే నాకు తట్టింది ఒకే ఒక ఇంగ్లీష్ పదం ఉంది, ఈ రైలుకు సొంత ఊరు ఏదో గుర్తు రాదు. ఎలా అందులో రైలుకి రైలు తెలుగు కాదు కదా, దోమశకం. అంటే మనం అదే మనం కొన్ని అమెండ్మెంట్స్ చేసాం. మన అమెండ్మెంట్స్ లో అలా అందే అన్న, ఒకవేళ వాడినా అంత కొలోక్వియల్ గా ఉన్నవే తప్ప ఎప్పుడు వాడలేదని చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు పాటిస్తే తడిగొడ్డేసి పడుకునేవాడిని. నాకు సంబంధం లేదు. నాకు అసలు నేను క్రికెట్ ఆడుకున్నానని చెప్తున్నాగా ఆయనే గుర్తు చేస్తుంటారు, రే నువ్వు డైరెక్టర్వి వచ్చి ఓకే చేయ ఊరుకోండి సార్ జోకులే. ఒకసారి మన తూనిగా రాసేటప్పుడు నేను పగలు షూటింగ్ చేసి రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళి గ్రీన్ పార్క్లో స్వీట్ రూమ్ వేసి బయట నేను భీమ్బాయ్ మన శ్రీనివాస్ ఇప్పుడు పెద్ద రైటర్ అయిపోయాడు, భీమ్బాయ్ అనకూడదు, ఇద్దరం పడుకున్నాం. ఈయన 2:30కి లేపి పడుకుంటే పాట ఎవరు రాస్తారు, అందుకే కదా సార్ మిమ్మల్ని పెట్టుకున్నాం ఆయన పట్టాన్ని కొట్టి వెధవకి నిద్రలో కూడా జోకులే అని. ఇది యాక్చువల్గా జోక్గా చెప్పిన నేను అంత రిలాక్స్డ్గా ఉండేవాడిని. నేను ఇప్పుడు కూడా నేను చేస్తున్న పని సినిమాకి నేను విపరీతంగా మిస్ అయ్యే రీజన్స్లో అదొకటి. అంటే పాట ఇస్తే దాని గురించి నేను ఒక దర్శకుడిగా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయన ఏ భాష అవసరము, ఆ పాత్ర ఏ భాష వాడితే పాత్ర ఔచిత్యానికి కరెక్ట్గా ఉంటుంది అన్నది అసలు ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఇది అసలు పాయింట్ అది. సో ఆయన అనవసరమైన పదాలు వేయరు, జస్ట్ అంటే పబ్లిక్ని ఇంప్రెస్ చేసే వ్యక్తి కాదు ఈయన, ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి. దానికి మనం ఇంప్రెస్ అయ్యాం అంతే. అది మనం ఆయన ఆరాధించటమే తప్ప నువ్వు నన్ను మెచ్చుకో నాకు మేకతోలు కప్పు అని ఆయన ఒక పాట కూడా రాయలేదు, ఆయన జీవితంలో రాయలేదు. అయితే మీరు ఇందాక మనసంతా నువ్వేలు ఇంకొక పాట గురించి కూడా చెప్పాలి, డీటెయిల్ చెప్తాను. దిందినకు సందడి యాక్చువల్లీ మా స్క్రిప్ట్లో ఒక అవకాశం ఉండింది, సెకండ్ హాఫ్ ఫస్ట్ సాంగ్ సెకండ్ హీరోయిన్తో పెట్టడానికి. అది తీయాలని పాపం ఎంఎస్ రాజు గారు జెన్యున్గానే ఆ పాట ఉంటే కొంచెం ఆయనకి ఏంటంటే ఒక కమర్షియల్ మీటర్లో 2 హీరోయిన్లు ఉన్నప్పుడు 2వ హీరోయిన్ తోటి ఒక పాట ఉండటం అనేది తప్పు ఏం లేదు, అదే కమర్షియల్గా కరెక్టే. నాకు అసలు ఈ సినిమాకి అలాంటి లెక్కలు వద్దని నేను నా స్క్రీన్ ప్లేలో అది చేయనని నేను సాంగ్ అయితే రికార్డ్ చేసేసాము. ఆ పాటలో కూడా ఈయన ఎక్స్ట్రాడినరీ పదాలు, మహముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా, నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్రలో నేనుండగా. అసలు నేను చూడండి సినిమాలో నేను వాడిన పాటల పదాలు ఇందాక మర్చిపోయాను, నేను వాడని పాట నాకు ఇంకా గుర్తు. అసలు ఎన్నిసార్లు నేను ఇన్ని తలుచుకుంటాను, అది టార్చరే, అది పెద్ద టార్చర్. ఈ పాటని రిజెక్ట్ చేయటం కంటే హింస లేదు, పెట్టుకోవడం గొప్ప కాదు, ఇది సినిమాలో తీసేయటం కష్టం. ఇంత ప్రేమించి నేను ఆయన రాసిన ఆ పాటని చరణంలో మధ్యలో 2 లైన్లు గుర్తుపెట్టుకుని ఇవాళ మీతో చెప్పగలుగుతున్నానంటే అసలు ఏమీ ప్రిపరేషన్ లేకుండా అంత కరెక్ట్గా చెప్పగలుగుతున్నానంటే, మళ్ళీ తడువుకోకుండా. నేను తీసిన పాటలే తడువుకుంటున్నాను ఇందాక నుంచి పల్లవులు. సో అలా ఆ పాట నాకు ఎప్పుడు ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ వాల్యూ. నాకు దిందిందనకు సందడి ఎప్పటికైనా నేనే తీయాలి అని కోరిక అది, ఆ పాట శాస్త్రి గారిది కాబట్టి. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం.
సరే, ఇక్కడ ఒక చిన్న చిలిపి ప్రశ్న. అంటే శ్రీరామ్ సినిమాలో పెదవుల్లో పెప్సీ కోలా అనే ఒక పాటను మాత్రం శాస్త్రి గారికి ఇచ్చారు. పైగా అదొక్క పాట రాశారు అనుకుంటా ఆ సినిమాలో. అవును. యూజువల్ గా సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక మంచి కంటెంట్, ఒక మంచి పజిల్, లేకపోతే ఒక అద్భుతమైన భావజాలం కావాలి, అలాంటి పాటలకు వెళ్తారు. పెదవుల్లో పెప్సీ కోలా పాటకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఆ పదం మీరు ఇచ్చారా, ఆయన రాశారా? అసలు ఆయనకి నేను ఎప్పుడు ఏ పాట పదము ఇవ్వలేదు. ఆయనకి నేను పదాలు ఇస్తే నాకు ఎంత పొగరు వచ్చేస్తుందంటే నేను సీతారామ శాస్త్రి గారికి ఒక పదవి ఇచ్చానని పాట రాసేసుకుంటాను. సో అది ఎప్పుడూ లేదు. అదృష్టవశాత్తు ఆయన ఆరాధిస్తూనే ఉన్నా కాబట్టి ఆయన ఆ ఒక్క పాటే రాయటం కారణం ఆయనే. ఆయన మనసంతా నువ్వే తర్వాత నేను వేరే నిర్మాతకి చేస్తున్నాను, ఆయన ఎంఎస్ రాజు గారికి కంటిన్యూ అయిపోయారు. నాకు అసలు డేట్లు లేవు శాస్త్రి గారివి. ఒకటి, నాకు అసలు శ్రీరామ్ సినిమా చేయటమే నాకు ఇష్టం లేని పని, నేనేదో బలవంతంగా చేస్తుండే. అండ్ నాకు ఎప్పుడు ఎథికల్గా నేను ఇండస్ట్రీలో కొన్ని పాటించాను. ప్రొఫెషనల్ ఎథిక్స్లో నాకు కులశేఖర్ శాస్త్రి గారి దగ్గర శిష్యుడిగా పరిచయం. దానికంటే ముందు విశాఖపట్నంలో ఎలక్ట్యూషన్ కాంపిటీషన్కి వచ్చినప్పుడు నాకు పరిచయం. అతను కూడా ఒక సక్సెస్ఫుల్ లిరిసిస్ట్గా చిత్రం సినిమా నుంచి ఎమర్జ్ అయిన తర్వాత ఎక్కడో నాకు గిల్ట్ ఉండేది. నేను నా సినిమా కోసం ఒక ఆర్పి పట్నాయక్ కులశేఖర్ అన్న ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ని బ్రేక్ చేశారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యి ఉండి. సో శ్రీరామ్ సినిమాకి శాస్త్రి గారు డెఫినెట్గా రాయాలి, బట్ కులశేఖర్ కూడా రాయాలి, ఎందుకంటే ఆర్పి గారే మ్యూజిక్ డైరెక్టర్గా కంటిన్యూ అయినప్పుడు. నేను నా మొదటి సినిమాకి నాకు చాలా చాలా ఖచ్చితమైన నిర్ణయాలు ఉన్నాయి. ఏంటంటే ఈ సినిమాకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సింగిల్ కార్డ్ రాయాలి, పరుచూరు బ్రదర్సే స్క్రిప్ట్ చేయాలి. నేను డైరెక్టర్గా ఒక సినిమాని హిట్ కొట్టడానికి నేను పెట్టుకున్న ఫీల్డింగు అందరూ వరల్డ్ టాప్ ఫీల్డర్స్ ఉండాలి. అది యాజ్ ఎ క్యాప్టెన్ నాకు డిసైడ్ చేశారు. నేనేం ఛాన్స్ తీసుకోలేదు. లైక్ ఎస్ గోపాల్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్, శాస్త్రి గారు సింగిల్ కార్డ్, ఇట్లా. శ్రీరామ్కి నాకు ఒక వెసులుబాటు ఉంది. వెసులుబాటు ఉన్నప్పుడు నేను వాళ్ళిద్దరి స్నేహాన్ని ప్లస్ నా స్నేహాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నా. ఆ వెసులుబాటులో నేను కులశేఖర్ గారితో రాయించుకున్నప్పుడు బట్ స్టిల్ నాకు శాస్త్రి గారితో అనుబంధం ఇంకా మామూలు కాదు. నాకు ఆయనకి పాట ఇచ్చి ఆయన ఇంట్లో కూర్చుంటే చాలు. నాకు ఏ పాట రాయాలి అన్న మీమాంసలో ఈ పాట ప్రధానంగా మిగిలిపోయింది. ఆయన డేట్లో అనుగుణంగా ఆయన అప్పుడు కృష్ణవంశీ గారికి రాస్తున్నారు, ఒక పక్క నుంచి ఎంఎస్ రాజు గారు అసలు వదలటం లేదు, నీ స్నేహం సింగిల్ కార్డు, దానికి మళ్ళీ ఆర్పి పట్నాయక్ గారే మ్యూజిక్. సో నాకు అది ఇంకొక ఎమోషనల్ రీజన్ ఏంటంటే ఆర్పి పట్నాయక్ కులశేఖర్ 2 సినిమాలకి నా వల్ల విడిపోయారు. నేను తీసుకెళ్లి ఆర్పిని ఎంఎస్ రాజు గారి కాంపౌండ్లో బలవంతంగా పెట్టడం వల్ల. సో అప్పుడు ఆర్పి నా త్రూయే ఆ సినిమాకి వచ్చిన టెక్నీషియన్స్ అందరూ నా వల్లే వచ్చారు, ఎక్సెప్ట్ ఎస్ గోపాల్ రెడ్డి గారు. నన్ను పెట్టింది ఎస్ గోపాల్ రెడ్డి గారు ఎంఎస్ రాజు గారితో. సో అలా నేను ఆలోచించి చేసి ఆ పెదవుల్లో పెప్సీ కోలా సాంగు శాస్త్రి గారు ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఏంటంటే ఒరే చిన్న చిరునవ్వుతోటి అలాంటి పాటలు నేను చాలా రాశాను, కులశేఖర్కి ఇలాంటి మెచ్యూర్డ్ సాంగ్స్ అంటే నాలాంటి పాటలు కులశేఖర్కి కొత్త. అతను అన్ని యూత్ఫుల్ సాంగ్స్ రాస్తూ ఎమర్జ్ అవుతున్న రైటర్గా నీలాంటి వాడితో అంటే నాతో ఇంత సాంగత్యం ఉండి నేను నా స్థాయి పాట ఒకటి అతను రాస్తే కొత్తగా ఉండింది. కులశేఖర్, చంద్రబోసు ఇలా యంగ్ రైటర్స్ రాసే ఇలాంటి పదాలతోటి పాట నాకు బాగుంది అన్నాడు. ఆయన కంపీట్ చేశారు వాళ్ళతో. జాంటీ రోడ్స్, సచిన్ టెండూల్కర్తో ఆయన దాన్ని ఎంత ఆస్వాదించారంటే మురిసిపోయేవాళ్ళు. ఆయన పెదవుల్లో పెప్సీ కోలా, కులుకుల్లో కొక్కో కోలా, ఒక్కోలా ఉందిర బాల, దిల్ దడక్ దడక్లా. అసలు నాకు ఇప్పటికీ గుర్తు, ఆయన ఆ పాటని నాకు చెప్పేటప్పుడు ఫస్ట్ టైం రాసి చెప్పేటప్పుడు ఆయన ఎంజాయ్మెంట్ చూసి నాకు చాలా ఆనందం. మోర్ దెన్ సాంగ్ నేను అది ఎంజాయ్ చేసి. అసలు అప్పుడు మన త్రివిక్రమ్ గారి వైఫ్ చిన్ను సౌజన్య అండ్ మన శాస్త్రి గారి పెద్దమ్మాయి లలిత,
వీళ్ళు కొంచెం ఎర్లీ టీన్స్లో ఉన్న పిల్లలు. ఓకే. అప్పుడే బీటెక్ అయిపోయి రామ్ జోగయ్య శాస్త్రి గారు కొత్తగా ఆయన కాంపౌండ్లో తిరుగుతున్న రోజులు పాట నేర్చుకోవటానికి. అందరు యంగ్స్టర్స్. త్రివిక్రమ్ గారు అడపా వచ్చి వెళ్తూ ఆయన వీళ్ళందరితోనే ఆయన కులశేఖర్ కూడా పక్కింట్లోనే ఉండేవాడు. అప్పటికే తన ఓన్గా రైటర్ అయినా కూడా ఈయన శిష్యులాగా వచ్చి ఇక్కడే ఉండి కబుర్లు చెప్పాడు. ఇలాంటి ఒక యంగ్ అట్మాస్ఫియర్లో ఈయన అందరికంటే యూత్ఫుల్గా ఉండేవాడు. యూత్ఫుల్గా రాయటము, వాళ్ళ పదాలు ఆయన అసలు వాళ్ళ సంభాషణల్లో నుంచి కొలోక్వియల్ వర్డ్స్ పికప్ చేస్తుంటే నాకు చాలా ముచ్చటేసేది. అంటే ఒక వ్యక్తి తను ఎంత ప్రతిభావంతుడైనా ఎంత మేధావి అయినా కానీ నాకు వచ్చిందే విద్య అనుకోకుండా ఒక నేర్చుకునే గుణం ఉండి అప్డేట్ అవ్వడం ఉంది చూసారా, అది గొప్ప విషయం. ఆ నేర్చుకునే తత్వమే ఆయన మనకి నేర్పించిన తత్వం అని నేను అనుకుంటాను. అది సూపర్ సార్, కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే అప్డేట్ అవ్వడం, నిత్యం మన ఒక విద్యార్థిగా ఉంచుకోవడం, అది లైఫ్ అన్నమాట. అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం నిలిచిపోతారు కదా. చాలా బాగుంది సార్. ఇంకా మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఒక అత్యద్భుతమైన పాట, అది మీ కెరీర్లోను, ఫర్ దాట్ మ్యాటర్ యాక్చువల్గా తెలుగు సినిమా చరిత్రలోనే, అంటే గత 10-15 ఏళ్ల క్రితం కాలంలో వచ్చిన గీతాలు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి, సంగీతపరంగా సాహిత్యపరంగా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుందా. యూజువల్గా అందరూ కృష్ణుల్లో ప్రేమతత్వాన్ని చూస్తే కృష్ణుల్లో గీతాచారం చూసే నైజం శాస్త్రి గారిది. మీరు మరి రాధికా హృదయ రాగాంజలి అంటూ ఒక కృష్ణ ప్రేమత గీతాన్ని రాయించుకున్నారు. అంటే అది యాక్చువల్గా అంతకుముందు రాసిన గీతాన్ని కొన్ని లైన్స్ తీసుకుని మీరు రాయించుకున్నారని ఒక, సో ఆ పాటకు సంబంధించిన స్టోరీ. ఆ పాట పుట్టుక చాలా గందరగోళ పరిస్థితుల్లో మొదలైందంటే, మేము కీరవాణి గారు నేను కంపోజింగ్కి ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్లో చెప్పాను కీరవాణి గారికి మెడ్రాస్ వెళ్తుండగా సిచ్యువేషను చెప్తే, ఆయన ఈజ్ ఎ జీనియస్. కీరవాణి గారు ఇవాళ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అనుభవిస్తున్న స్థాయి కంటే మించి గొప్ప అపారమైన మేధావి ఆయన. ఇవాళ ఆయన ఆస్కార్ గెలిచిన తర్వాత ఉన్న స్థాయి కంటే కూడా అన్నానంటే అర్థం చేసుకుంది. ఆయన పర్సనల్ లైఫ్లో నాకు చాలా ఇష్టం, శాస్త్రి గారిని అలా అభిమానిస్తాం. అట్లా ఆయన మ్యూజిక్ డైరెక్టర్, నాకు ఒక ఎగ్జైట్మెంట్. మన చిన్నప్పుడు రాఘవేంద్ర గారు కీరవాణి కాంబినేషన్ మామూలుగా ఉండదు. సో నేను ఎవ్రీడే నాకు థ్రిల్ వాళ్ళతో పనిచేయటం. ఈయన సిచ్యువేషన్ చెప్తే ఆయన అన్నారు, హీరో ఏం చేస్తాడు ఈ పాటలో అన్నారు. అప్పటికి నా స్క్రీన్ ప్లే ప్రకారము హీరో నిలబడి ఉంటాడు, ఆ ప్రేక్షకుల్లో ఉంటాడు, అమ్మాయి పాడుతుంది. సో కాంపిటీషన్ గెలవటం ఒకటే కాకుండా హీరోకి తన ప్రేమను కూడా చెప్పాలన్నది సిచ్యువేషన్. రెండూ కలిసి రావాలి. సో అందుకనే ఆ అమ్మాయి పేరు అనురాధ, ఇతని పేరు వేణుమాధవ్ అని పెట్టుకున్నాం. రాధా వేణు, రాధాకృష్ణులు లాంటి ఒక ఆరాధ్యనీయమైన కథ. సో వీళ్ళ మధ్య భావన. అయితే మామూలుగా ఒక యంగ్ హీరో అయితే పర్వాలేదండి, నాగార్జున లాంటి ఒక కమర్షియల్ స్టారు అంత ఇన్యాక్టివ్గా ఉండటం, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఈ ప్లేస్ ఆఫ్ ద ఫిలింలో, అది చాలా డేంజరు. ఈ పాట తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ పాట అయిపోయి ఆ అమ్మాయి ట్రోఫీ గెలిచిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్తుంటే విలన్ అటాక్ చేస్తాడు, ఫైట్ అన్నాను. మీరు ఎలాగో అలా చేసి ఈ పాటలో ఆ ఫైట్ని పెట్టేయచ్చు కదా అన్నాడు ఆయన. రెండూ తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాగా ఎందుకు, ఇంకొక లేయర్ యాడ్ చేయించాను. ఎవరు? కీరవాణి గారు ఇచ్చిన, ఆయన ఇచ్చిన సజెషన్ అని ఆయన ఫ్లైట్లో చెప్పారు. దిగంగానే నేను పరచూరు వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి, కీరవాణి గారు ఇలా అన్నారంటే, భలే చెప్పాడయ్యా, అసలు నిజంగా అది మాస్ పల్సు, కానీ ఒకటి అడుగు, ఇప్పుడు ఈ పాట ఫైట్ లాగా చేస్తాడా, కాంపిటీషన్ విన్ అవడానికి చూని ఎలా చేయాలి అంటే, కీరవాణి గారు అన్నారు, లేదు మనం పని చేద్దాము, శాస్త్రి గారిని పిలిచి రాసేయమందాం. నేను బీజిఎమ్స్ ఏం చేయను, ఎందుకంటే నేను ట్యూన్ చేస్తే బీజిఎమ్స్ కూడా కలిపి చేసేయాలి. దాన్ని నేను ట్యూన్ చేస్తాను, ట్యూన్లో ఫైట్ను ఊహించుకొని నేను రీ రికార్డింగ్ లాగా ఫైట్ ఎఫెక్ట్స్ తోటి పాట చేస్తాను, ఎక్స్పెరిమెంట్ చేద్దామన్నారు. నాకు ఇది రిస్కీ, కొంచెం అటు ఇటు కాకుండా పాట కూడా ఫెయిల్ అయిపోతుందేమో, ఫైట్ అసందర్భంగా వచ్చేస్తుందేమో, నేను దేనికి న్యాయం చేయలేను. ఇప్పుడు ఫైట్ తీస్తే కొట్టు అన్న ఫీలింగ్ వస్తే ఫైటు, పాట తీస్తే ఆ అమ్మాయి తాలూకు ఎమోషన్తో నేను కనెక్ట్ అయ్యి కళ్ళనీళ్ళు వస్తే పాట, కలిపి ఎలా కొడతారు అసలు. ఇప్పుడు శంకరాభరణంలో శంకర నాథ శరీరాపర అంటే మధ్యలో ఫైట్ పెట్టినట్టు
ఆయన ఒక ఎమోషన్లో ఆడుతుంటే ఇది ఎలా కుదురుతుంది అన్నది నాకు అసలు నా ఇదంతా ఆఫ్టర్ ఆల్ నా బ్రెయిన్ లెవెల్ నాకు అసలు అర్థం అవ్వలేదు. ఈయనేమో సడన్గా శాస్త్రి గారిని రమ్మన్నారు. యాక్చువల్గా మేము శాస్త్రి గారి డేట్లు ఏమీ తీసుకోలే, మా షెడ్యూల్ ప్రకారం మేము మెడ్రాస్ వెళ్ళి ట్యూన్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి శాస్త్రి గారికి ఇచ్చి ఓ 10 రోజులు 15 రోజులు ఆయనతో ఇంట్లోనే కూర్చుని ఆయన షెడ్యూల్లో ఆ పాట అయ్యాక మళ్ళీ వచ్చి చిత్రగారితో పాడించాలి. కానీ కీరవాణి గారు ఏం చేశారు, ఈయన వచ్చేయమనండి రికార్డ్ చేసేద్దాము, ఈ పాట రికార్డింగ్ అయ్యే వరకు మనకు అర్థం అవ్వదు అన్నారు. శాస్త్రి గారు వేరే సాంగ్ రాస్తున్నారు, నేను సార్ మీరు అర్జెంటుగా రావాలి, ఇది తగ్గటం లేదు, ఈయన చూను చేయట్లేదు, నాకు టెన్షను. శ్రేయా డేట్లు పోతే ఆ అమ్మాయికి అప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా వచ్చింది, 3 months లేదు మాకు. సో ప్రొడ్యూసరు గొడవ ఆయన శివప్రసాద్ రెడ్డి గారు, ఈ షెడ్యూల్లో ఆ ఎపిసోడ్ ఫినిష్ చేయాలా. వాళ్ళకేం భయం అంటే అసలు ఈ ఎపిసోడ్ సినిమాలో ఉంటుందా లేదా అన్నది షూటింగ్ చేసేస్తే కానీ వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాలో ఈ గోల్ అంతా ఏంటి, ఈ సంగీతం ఆయన పక్కా మాస్ ప్రొడ్యూసర్. సో ఎవరికి వాళ్ళకి టెన్షన్లు ఉన్నాయి. నాకు ఫస్ట్ టైం ఒక నాగార్జున లాంటి స్టార్తో చేస్తూ ఆ అమ్మాయి కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్లో ఈయన ఫైట్ చేయటం ఏంటని నా టెన్షన్. ఇన్నింటి ఈ గొడవల మధ్య కీరవాణి గారు బలంగా నిలబడిపోయారు. నేను పాటకే లిరిక్కే చేస్తా, శాస్త్రి గారిని ఇంకా కాల్చుకు తినేసాను, మీరు ఆ పాట కూడా ఇక్కడే రాసుకుందరు కానీ అన్న కండిషన్ మీద ఆయన తీసుకొచ్చేసారు మెడ్రాస్. పాపం సాయంత్రం ఫ్లైట్ ఎక్కేసాడు ఆయన. ఎక్కేసి అంబికా బెస్ట్ ఎంపైర్లో ఆయనకి రూమ్ ఇస్తే ఆ నైట్ అంతా పాట ఫినిష్ చేసి పొద్దున్నే ఏవిఎంకి వచ్చాను, కోదండపాని అక్కడే చేసి. కోదండపానికి వచ్చి ఏంట్రా గొడవ అంటే, మీరు రాస్తే చూను కాదురా, అసలే ఇది కాంప్లికేటెడ్గా అనుకున్నారు మీరు, నువ్వు మొత్తం సిచ్యువేషన్ మార్చావు మెడ్రాస్లో దిగంగానే. ముందు అనుకున్న ఆయన ముందు శాస్త్రి గారు చెప్పిన కథ వేరు. సో పాటగా అనుకుంటే ఒక లిరిక్ రాస్తాను, నువ్వు మధ్యలో హీరో ఫైట్ పెట్టి, సో నువ్వు మ్యూజికల్గా చేస్తేనే పాట అయినా బతుకుతుంది, నువ్వు ట్యూన్ చేసేవయ్యా అని. ఆయన కాదు అసలు నేను ఇది ఏ రాగంలో చేయాలో డిసైడ్ అవ్వాలి, నేను భూపాలం కానీ హిందోళం కానీ అనుకుంటున్నానని ఆయన. నేను కాదు నాకు రాగాలు తెలియదు కానీ అన్నమయ్యలో నాగార్జున కట్టేస్తే పురుషోత్తమ అని అరవంగానే గూస్ బంప్స్ వచ్చేయండి, అదేం రాగంలో చేసారు ఆ పాట అన్నాను. మోహన ఈ పాట అందులో ఉండాలంటారు, ఎందుకంటే సినిమాలో అదే ప్లేస్లో వస్తుంది, ఈ అమ్మాయిని కూడా జీవితం అన్ని రకాలుగా కొట్టేస్తుంటే ఒక్కసారి నాగార్జున నువ్వే దిక్కంట అనాలి. అందుకని నాకు అదే రాగం అయితే కనెక్టింగ్ అంటే అసలు మీరు అందులో 2000 పాటలు మేమే చేసాము, ఇంకా మిగిలిన వాళ్ళు అందరు కలిపి కొన్ని వేలు చేశారు, అది ఇప్పుడు చేస్తే హిట్ అవ్వదు, ఇంకా అయిపోయింది పాత చింతకాయ పచ్చడి, మనం డిఫరెంట్గా చేద్దామని. ఆ పాత చింతకాయ పచ్చడి అయితే మీరు 200 దగ్గర ఆపేద్దరు కదా, 2000 ఎందుకు చేశారు? నేను అసలు ఆయన కోపం వచ్చేస్తే నేను గణపతి సచ్చిదానంద స్వామి PhD ఇది ఉంటుంది కదా, ల్యాండ్ మార్క్ వెళ్ళి ఒక క్యారెక్టర్ ఎటువంటి మెంటల్ కండిషన్లో ఉంటే దాని హీలింగ్ రాగా ఏంటి అన్నది ఆయన థెరపీ ఉంది, మ్యూజిక్ థెరపీ, మీకు తెలుసు. అది మొత్తం సీడీ కొని కీరవాణి గారు గిఫ్ట్ కింద ఇచ్చారు. అందులో శ్రేయ క్యారెక్టర్ ఉన్న టైంకి మోహన రాగం ఈజ్ ద హీలింగ్. ఆయన ఏంటంటే ఇది ఇచ్చాను, థ్యాంక్స్ చెప్పారు, అంతా బాగానే ఉందండి, ఆడియన్స్కి ఇవన్నీ అనవసరం, ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా, నాకు చెప్పినట్టు పాట బాగుందా లేదా అని చూస్తారు అని అంటే, కాదు వాళ్ళు థియరిటికల్గా ఏమి అనలైజ్ చేయలేరు, జస్ట్ బాగుంది బాగాలేదు అంటారు. కానీ మనం లాజికల్గా కనుక కరెక్ట్గా ఒక ఎమోషన్ని ప్లేస్ చేస్తే వాళ్ళు బాగాలేదనే శాతం తగ్గిపోతుంది కదా, నాకు అది ఇంపార్టెంట్ అని నేను. శివప్రసాద్ రెడ్డి గారు ఇంకా సిగరెట్లు కాల్చి, ఎందుకయ్యా అంత పెద్ద ఆయన, అసలే బతిమలాడి తెచ్చుకున్నాం ఈ సినిమాకి, ఎందుకు ఆ లెవెల్కి ఆయన పుష్ చేస్తున్నావు, ఆయనకి తెలీదా ఏంటి ఇన్ని సినిమాలు చేశారు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఆయన. అందరు నాకంటే పెద్దవాళ్ళు అన్డౌటెడ్లీ, బట్ నేను ఒక చైర్లో ఉన్నాను, దానికి ఒక బాధ్యత ఉంది, దానికి ఒక కన్విక్షన్ కావాలి, లేకపోతే మొత్తం సినిమా కంపోతుంది. ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటే ఫ్లాపులు లేవు ఇండస్ట్రీలో. సో ఎవడో ఒకడు వాడి వాదం మీద నిలబడాల్సిన పరిస్థితి న్యాచురల్లీ వచ్చేది. మనకేం ఎజెండా ఉండక్కర్లే, ఏం అక్కర్లే. ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్లో చెట్లు కొట్టుకుపోవటం మనం చూసాము, కానీ గడ్డి పరక అలా ఉండిపోతుంది పొద్దున్న దాకా, అదొకటే బతుకుతుంది. సో నేను ఆ గడ్డి పరక అనుకుని నేను అట్లా బలంగా ఉండిపోతే,
శాస్త్రి గారు సరే రాస్తాను. ఈయన వేరే పాటల మధ్యలో అసలు అన్షెడ్యూల్డ్ ప్రోగ్రాంలో వచ్చారు. కూర్చుని కీరవాణి గారితో ఇంకా ఆయన నా తరఫున ఫైట్ వేసేసుకున్నారు. వేసేసుకుంటే వాళ్ళిద్దరూ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక సెటైరికల్ వార్ నడిచిపోతుంది. నాకు కొంచెం అది అన్ప్లెజెంట్ ఎయిర్ కింద వెళ్ళిపోతున్న టైంలో నేను ఈయన ఇంట్లో అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతున్నాను. ఆయన లైబ్రరీ మొత్తం ఆయన పాటలన్నీ అయిపోయి ఆయన చదివిన పుస్తకాలు చదివి ఈయన అడిగితే మీ మూలాల్లో వెతుకుతున్నాను అనేవన్నీ పుస్తకాలు. ఆయన పడిపడిన అవ్వేవాళ్ళు. అప్పుడు ఒక బుక్లో నుంచి భరణి అని రాసుకున్న కవిత కనబడింది. అది గుర్తొచ్చి నేను ప్యాడ్ మీద రాసేసాను. కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది, వెదురు తాను పొందింది. ఈ 4 లైన్లే. ఆయన మొత్తం ఇలాంటి 4 లైన్లు స్టాండ్జాల మీద ఆయన ఒక పెద్ద కవిత రాశారు. నాకు ఇది గుర్తుండింది. ఇది తోసాను. తోస్తే ఈ గందరగోళంలో లేట్ అవుతుందని నువ్వే రాసేవేంట్రా అన్నారు. నాది కాదు, ఇది మీదే, మీరు రాసుకున్న కవిత అండి. అందులో నాకు ఈ స్టాండ్జా బాగా గుర్తుండింది. ఇది నేను మళ్ళీ ఆలోచిస్తే ఇదే కదా మన సినిమా కదా. నాగార్జున పంచం చేరాక అందరూ రిజెక్ట్ చేసిన అమ్మాయి ఒక నైటింగేల్ ఆఫ్ ఇండియా కింద ఎదిగింది. సో ఒక వెదురుని మురళి కింద మార్చింది హీరోయే కదా. సో అతనికే నేను నా జీవితాన్ని సబ్మిట్ చేస్తున్నానని ఆ అమ్మాయి పాడితే బాగుంటుంది, ఇదే ఈ పాటకి లిరికల్ రెఫరెన్స్ అనుకుని దీన్ని పాట చేసేయండి అన్నాను. ఈ థాట్ని ఆయన సూపర్ రా, చాలా సమయస్ఫూర్తితోటి ఒక సమస్యని సాల్వ్ చేసుకున్నావు అని దీన్ని ఇంక మళ్ళీ చేసేది ఏముంది, ఇదే పల్లవి అనేసారు ఇద్దరు. ఆయన ట్యూన్ చేసేస్తున్నాడు. నాకు గుండెల్లో రైలు పరిగెట్టాయి. నాకు ఇది పల్లవి అన్నది అసలు ఎక్కలేదు. ఒక పాట కృష్ణ నిన్ను చేరిందని ఎలా మొదలెడతాం, హాఫ్ వేలో ఉన్నట్టుంది. దానికి బీజిఎం ఏముంటుంది, అసలు వినటానికి ఎంత కన్న కఠోరంగా ఉంటుంది. నేను కాదు ఇది చరణం అండి అన్నాను. చరణం ఏంటి, మళ్ళీ గొడవ. చరణం ఏంటి అంటే మోహన్ రాగంలో దీన్ని ట్యూన్ చేసేయండి, దీని తర్వాత ఏమొస్తే అది పల్లవి అన్నాను. ఇంకేం చేయాలి. అసలు నాకు ఆ సీన్ అంతా కనిపిస్తుంది, కంపోజింగ్ సైడ్. నాకు కీరవాణి గారి ఒంట్లో బ్లడ్ ఇలాగా బాయిల్ అవుతూ పైకి ఉప్పొంగడం కూడా ఇప్పటికీ కానీ ఆయన ఎక్స్ట్రాడినరీ స్పోర్టివ్ పర్సన్. కాకపోతే ఆ క్షణం ఆ సినిమా నుంచి నన్ను తీయించేయటం ఆయన లెవెల్కి 2 నిమిషాల పని. సో పల్లవి ఎలా వచ్చింది అయితే? ఆయన కృష్ణ నిన్ను చేరింది మోహన్ రాగంలో చేసి అక్కడి నుంచి ఆయన మీకు తెలుసు కదా, పర్సనల్గా కీరవాణి గారు ఒక ఎక్స్ట్రాడినరీ వైలిన్ ప్లేయర్. దీని ఆయన హార్మోని తబలా పెట్టుకొని మన వాళ్ళు ఉంటారుగా జెమినీ గారు, వాళ్ళతోటి చేసి వెంటనే ఆయన ఎందుకో ఇలా మైండ్లో వైలిన్ తీసుకుని ఏ శ్వాసలో చూడ్ని ఆయన ఒక చిన్న ఆలాప్ లాగా అలా వాయించారు. శాస్త్రి గారు ఇది అదిరిపోయింది కీరవాణి, ఇది రికార్డ్ చేసి ఇచ్చి నేను రాస్తున్నాను అని మధ్యాహ్నం రూమ్కి వెళ్ళిపోయి పడుకుని భోజనం చేసి పడుకుని సాయంత్రం పల్లవితోటి వచ్చారు. వస్తే ఏ శ్వాసలో చేరితే ఇది ఇక్కడ వరకు అసలు అందరం సూపర్ హ్యాపీ. ఇంకా కీరవాణి గారు కాళ్ళకి దండం పెట్టేసా. అయ్యిందా ఇప్పుడు ఎవరు కీరవాణి గారు కాళ్ళకి దండం పెట్టాను. అంటే మొత్తం అసలు ఆ చూను ఆయన ద వే హీ రెస్పాండెడ్. అండ్ శాస్త్రి గారు అసలు అద్భుతంగా రెస్పాండ్ అయ్యి ఆయనకి కాళ్ళకి దండం పెట్టాను. అంతా అయిపోయింది. చిత్రగారు పాడటానికి వచ్చారు. హీరో పేరు వేణుమాధవ్. వేణుమాధవ అని సినిమాని పురుషోత్తమ అన్నట్టు అనిపించండి సార్. థియేటర్లో ఒక్కడు ఓయ్ అన్న మొత్తం పోతుందండి, సినిమా పోతుంది, మోసేస్తారు సార్, ఏ జనరేషన్లో ఉన్నారు మీరు అన్నాడు ఆయన. అన్నమయ్యలో బాగుంది కదా అంటే అది వెంకటేశ్వర స్వామిని అండి, ఇక్కడ హీరోయిన్ అంటే ఏం బాగుంటుంది, వేణుమాధవ అని నేను చిత్రగారితో అనిపించను సాకి కింద అని రికార్డింగ్ థియేటర్లో. చిత్రగారు వాయిస్ రూమ్లో నాకు టెన్షన్. ఈయనకి ఏం చెప్తే కన్విన్స్ అవుతారు? గబగబా బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగేసి లోపలికి వచ్చి అనిపించండి. ఒక్క గనక ఓయ్ అంటే నెక్స్ట్ షోకి కట్ చేస్తా. అంటే ఎందుకని అంత మొండితనం, ఎందుకు అంత పట్టు? నేను చెబుతున్నాను కదా, ఇలాంటివి రాఘవేంద్రరావు గారు ఇలాంటి సినిమాలకి పెట్టరు. ఆయనకంటే మాస్ పల్స్ తెలిసిన వాళ్ళు లేరు. నేను కూడా ఆయన సినిమాలు చూసి పెరిగా.
నాకు రాఘవేంద్రరావు గారు కీరవాణి గారి కాంబినేషన్ అందుకే ఇష్టం, ఎందుకంటే పర్ఫెక్ట్ మీటర్. కానీ ఇది ఇక్కడ నాకు ఆ అన్నమయ్యలో లాగా కావాలని ఎందుకు అనిపిస్తుంది అంటే బలంగా ఉంది అండి అని. నాకు శివప్రసాద్ రెడ్డి గారు నువ్వు చెప్పు అని ఆయన కూడా నన్ను తోసిన ఇది ఉంది. ఆ పురుషోత్తమలాగా ఉండాలి వేణుమాధవ అంటే ఆయనకి, ఎందుకంటే ఆయన హీరోకి పెద్ద ఫ్యాన్. ఆయన హీరో ఎలివేషన్ కదా వేణుమాధవ అనగానే నాగార్జున గారితో ఒక షాట్ అలా ట్రాలీ పడితే అసలు కిక్. మేము అంతవరకే ఆలోచిస్తున్నాం. బట్ కీరవాణి గారు ఓవరాల్గా పిక్చర్ ఒక్క నేలలో ఒక్కడు ఓయ్ అన్నాడా మొత్తం అవుట్ అండి. థియేటర్ మూడు పోయి మంచి పాటకి ఇల్లు అయిపోతుంది, మంచి ఎమోషన్ పాడైపోతుంది, వద్దు అన్నారు. సరే ఎవడైనా 12వ రీల్లో వేణుమాధవ అనగానే ఓయి అంటే అది ఆ పాట బాలేక కాదు, ఎందుకంటే ఆ తర్వాత పాట ఇంకా వినలే. ఆ ముందు 12 రీళ్ళు సినిమా బాలేకపోతే వీడు ఇక్కడ రెస్ట్లెస్ అవుతాడు. ఆ 12 రీళ్ళు బాగానే తీశానని నేను అనుకుంటున్నాను, అందుకని ఇది పెట్టాను ఆయనకి. మళ్ళీ గొడవ మొత్తానికి కన్విన్స్ అయ్యి చిత్రగారితో పాడిచ్చేసి నేను ఇంటికి వెళ్తున్నాను, మనవాడు తబలా మీద ఒక రన్ ఇస్తాడు, మీరు ఫైట్ ఎంత తీస్తారో చెప్తే దానికి బీజిఎం వేసుకుంటానని ఆయన భోజనానికి. నాకు టెన్షన్. అంటే ఆయన కోపంగా అన్నారా, జెన్యూన్గా అన్నారా, నిజంగా అది నేను చేయాల్సిన పనేనా, లేకపోతే ఇన్నింట్లో వేలు పెట్టా కాబట్టి ఇది కూడా నువ్వే ఏడు అని ఇది మనకు తెలియదు కదా. ఆయన మైండ్ సెట్ మూడ్ ఎట్లా ఉందో తెలియదు. నేను ఫస్ట్ టైం పనిచేయటం, వీళ్ళేమో మీరు రండి మనం వాయిస్ రూమ్లో కూర్చుని ఎన్ని బార్లు చెప్పండి అన్నారు. ఎలా చెప్తానో ఆయన టక్కు 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 అని తబలా వెళ్తూ ఉండింది. సార్ మళ్ళీ మొదటి నుంచి ఎక్కడో అక్కడ నాకు లింక్ పోయాడు, ఎందుకంటే నాకు అసలు చెమటలు పట్టేసేయండి. నేను ఇంకో 4-5 సార్లు నాకు అసలు ముందు సింక్ అయ్యాక ఇక్కడ నాగార్జున గారు వచ్చారు, అక్కడ విలన్ని చూశారు, ఇక్కడి నుంచి వాడు ఈయన హీరోని చూసి పరిగెత్తాడు, ఇలా నేను మొత్తం సీక్వెన్స్ చెప్పి కట్ చేస్తే వాళ్ళిద్దరు ఆ విలన్ గాడు బేస్మెంట్లోకి పారిపోయాడు. కట్ చేస్తే అక్కడ స్టేజ్ మీద అమ్మాయి పాడుతుంది, మునులకు తెలియని జపములు జరిపినదా హీరోని వెతుకుతూ పాడుతుంది. ఆ తబలా రన్ మీద చెప్పాను. కీరవాణి గారు అయిపోయాక మధ్యాహ్నం వచ్చి మొత్తం విని నా నెరేషన్ విత్ తబలా రోల్ అది ఎన్ని బార్లు లెక్క పెట్టి, మీకు ఒక మ్యూజిక్ సెన్స్ ఉంది మాస్టరు, మీరు అరబార్లు చెప్పలేదు, ఎక్కడ కట్ చేయలేదు, ఫుల్ బార్లే చెప్పారు. 32 అయినా 64 అయినా 16 అయినా 8 అయినా మీరు కరెక్ట్గా బార్లు కౌంట్ ఉంది మీకు. ఆ నాలెడ్జ్ సాధారణంగా మీకు ఉండాల్సిన అవసరం లేదు అన్నారు ఆయన. నా అదృష్టం మీకు దాన్నం ఇలాంటి నాకు జీవితంలో పెట్టకండి, మీకు ఆలు మొక్కుతా. నాకు ఎంత టెన్షన్ అంటే ఆయన ఇది విని ఆయన చేశారండి. పాట చెడిపోకుండా మనం ఆడియో వింటే పాటలా ఉండాలి, సినిమా చూస్తే ఫైట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్లా ఉండాలి, అలాగే ఉంటుంది. ఆయనకి ఇలాంటి వాటి వల్లే ఆయన దేనికి వచ్చినా ఆస్కారు అర్హత అన్నది ఇలాంటి మైండ్ సెట్ వల్ల వచ్చింది. కరెక్ట్ నాకు అందుకు ఇష్టం ఆయన అంటే. కరెక్ట్. అయితే సాహిత్యపరంగా కూడా ఇట్ ఈస్ సచ్ అన్ అవుట్ స్టాండింగ్ సాంగ్. అంటే అసలు ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌనో అనేది, ఏ మూవీపై వాలితే మౌనమే మంత్రం అవుతున్నదో ఆ శ్వాసలో నే లీనమై ఆ మూవీపై నే గానమై నిన్ను చేరని మాధవ. అసలు అన్నింటికంటే చరణాలు మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి మునుపటి జనమున చేసిన పుణ్యమిద తనువును నిలువుగా తొలిచిన గాయములే ఈ జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణా నిన్ను చేరినది అష్టాక్షరిగా మారినది ఎలా ఎంత పెన్నిది వెదురు తాను పొందింది వేణుమాధవ నీ సన్నిధి. శాస్త్రి గారు అసలు ప్రతి లిరిక్ గొప్పతనం ఆఫ్ ద సాంగ్. ఆయన రాసే పాటలు ఏంటంటే కరెక్ట్గా ఒక సెంటెన్స్ గుర్తొస్తే దాని ఫ్లో ఆగకపోవడం చివరి దాకా, మొదటిది గుర్తుంటే మొత్తం పాట చేయటం నాకు అది మాత్రం చాలా గొప్ప విషయం ఆయన రాసిన పాటల్లో. వేణు
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవిపై నీ మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమీదా, తనువున నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా, కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిధి ఎదురు తాను పొందింది, వేణు మాధవాని సన్నిధి, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా, అల్లన నీ అడుగుల సడి వినపడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా, నువ్వే నడుపు పాదమిది, నువ్వే మీటు నాదమిది, నివాళిగా నా
అయితే ఒక అద్భుతమైన పాటకి మీరు మీ అద్భుతమైన జర్నీ అది ఆ పాట షేప్ తీసుకున్నటువంటి విధానం చెప్పిన దానికి నేను ఒక చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తాను. ఈ కార్యక్రమంలోనే నేను విశ్వనాథ్ గారిని వారు వెళ్ళిపోయే ముందు శాస్త్రి గారి గురించి మాట్లాడడం జరిగినప్పుడు మీకు బాగా ఇష్టమైన శాస్త్రి గారి పాట ఏమిటి అని అడిగితే ఆయన నా సినిమాలో పాటని చెప్పలేదు. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుందో ఆ పాట అని చెప్పి 2 లైన్లు ఆయన ఎంత సంతోషించారు. అది ఒక ఫిట్టింగ్ ట్రిబ్యూట్. కె విశ్వనాథ్ గారిని నాకు ఒక అభిమానిగా నన్ను బాగా దగ్గర చేసింది కూడా ఏ శ్వాసలో చేరితే. సినిమా రిలీజ్ అయిన 6 నెలల తర్వాత తెల్లారుజామున 6 గంటలకు నాకు ఫోన్ చేసి, బాబు ఆదిత్య గారా, నేను విశ్వనాథ్ మాట్లాడుతున్నానంటే నేను గబుక్కం గురుగారు నాకు చేస్తారన్నది అసలు ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. ఏ విశ్వనాథ్ గారు అండి అంటే కె విశ్వనాథ్. గురుగారు మీరేంటండి అంటే, మీ నెంబర్ తీసుకోవటం ఆలస్యమైంది, 6 నెలల నుంచి వాకింగ్లో రోజు ఈ పాట ఒకసారి అయితే వింటున్నా. నేను నా సినిమాల్లో నేను అదే బ్యాక్గ్రౌండ్లో సినిమాలు తీసా. మీది ఒక కమర్షియల్ సినిమా, మీ సినిమా బ్యాక్గ్రౌండ్ వేరు. అలాంటి దాంట్లో ఒక కమర్షియల్ సినిమాలో పెద్ద స్టార్ని ఒప్పించి ఈ పాటని మీరు ఎలా పెట్టగలిగారు అన్నది మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అన్నాడు ఆయన. నేను చెప్పాను, నాకు నా జీవితంలో నాకు ఇంతకంటే గొప్ప సర్టిఫికేట్ లేదు, అవార్డు లేదు. మీ సినిమాలు చూసి పెరిగాము. అవకాశం వచ్చినప్పుడల్లా మీ సినిమాల తాలూకు ఆత్మ మా సినిమాల్లో ఉండి తీరుతుందండి అన్నాను. అంటే ఆ అవకాశం రావాలే కానీ పర్సనల్గా యాజ్ ఎ డైరెక్టర్ నేను చచ్చినా వదలను. మీరు అన్నట్టు విశ్వనాథ్ గారి కాంప్లిమెంట్ ఒక నేషనల్ అవార్డుతో సమానం. నాకు చాలా గొప్ప కాంప్లిమెంట్. నాకు అసలు అంటే జీవితంలో అవార్డులు పొందాలి అన్న ఒక ఆలోచన కూడా తుడిపేసిన సర్టిఫికెట్ అది నాకు. ఆ తర్వాత నేను జ్యూరీగా వెళ్ళాక అవార్డులు ఇవ్వటంలో ఒక కిక్ ఉంది, కానీ నేను తీసుకున్న అవార్డు మాత్రం నాకు చాలా గొప్పది. అది దానికి కూడా కారణం సీతారాం శాస్త్రి గారే. సో నా లైఫ్లో ఫస్ట్ టైం అమెరికా వెళ్ళకపోతే నాకు 2014లో ఓ వీసా లేదు. ఎందుకంటే 2000లో ఈయనే నన్ను మొదట O2లో పంపించారు. నాకు అమెరికాలో ఒక ప్యారలల్ జర్నీ ఆయన ఊహించారు, నేను ఊహించలేదు. నా ప్లాన్లోనే లేదు కదా అసలు. 2014లో నేను వెళ్ళకపోతే ఇవాళ ఇండస్ట్రీలో ఒక 100 సినిమాలు తీయగలిగిన సత్తా ఉన్న ప్రొడ్యూసర్ లేడు కాదు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ ట్రిప్లో. సో నేను O1లో వాళ్ళకి వర్క్ చేశాను, దాని వ్యవస్థాపకుడి కింద. అలా మళ్ళీ నేను ఇప్పుడు కోవిడ్ తర్వాత 2022 నుంచి మళ్ళీ O1లో OMG ప్రొడక్షన్స్లో డల్లస్లో సినిమా చేయి. నాకు ఇక్కడ సినిమా ఉన్నా లేకపోయినా నాకు ప్యారలల్గా అక్కడ ఒక సినిమా, ఒక ఆపర్చునిటీ, ఒక కనెక్షను, ఇట్ ఆల్ కేమ్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ పర్సన్, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. అంటే అదే అన్న, మనకి తెలీదు ఒక గురువు మన గైడ్ చేయగలడు అన్నానే ఇందాక. నా జీవితాన్ని నువ్వు ఇక్కడ ఉండగలవు, అక్కడ ఉండగలవు, నువ్వు ఇక్కడ ఈ పని చేయగలవు, అక్కడ ఆ పని చేయగలవు. నేను ఆయన ఎలాగైతే ఒక తెల్ల కాగితంలాగా స్వచ్ఛంగా ఉండి మనందరికి కావలసిన పాటలు అలవోగ్గా అలా ఇచ్చారు మిఠాయి పొట్లాల్లాగా, నాకు నేను ఒక తెల్ల కాగితంలాగా ఆయన అందంగా ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట లాంటి ఒక అందమైన ఫ్యూచర్ నాకు రాసేసాడు ఆయన యాజ్ ఎ డైరెక్టర్. ఓం లలితాదేవి నమ అని రాసి నా మీద పాట. ఆ పాట ఇవాళకి నేను సర్వైవ్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఒక సినిమా వదిలేసి వెళ్ళిపోతుంటే ఆపి నువ్వు సినిమాని మాత్రం వదలకు, మనుషులను వదిలే అన్నది ఆయనే. నేను మిమ్మల్ని ఎఫర్ట్ చేసే సినిమా తీసినప్పుడే మీతో పాట రాయించుకుంటాను గురువు గారు, నేను చేస్తున్న సినిమాకి మీకు రెమ్యునరేషన్ ఇచ్చేంత బ్యాండ్ విడ్త్ లేదు అని నేనంటే నీకు నాకు మధ్య డబ్బు ఎప్పటి నుంచి వస్తుందిరా అన్నది ఆయనే. ఇలాంటి ఎన్నో లైఫ్ లెసన్స్ ఆయన చెప్తూ మళ్ళీ మనకి కావాల్సిన పాటలు రాస్తూ, మన కథలు వింటూ, మన స్క్రీన్ ప్లేలో సజెషన్లు ఇస్తూ. నాకు మనసంతా నువ్వేలో గొల్లపూడి మారుతీరావు గారు యాక్ట్ చేయాల్సిన సీను ఆయన చేయటం కుదరకపోతే వెంటనే ఆప్షన్ కింద ఈయన అడిగితే ఆ సీన్ యాక్ట్ చేసి ఆ సీన్లో పెద్ద లెంగ్తీ డైలాగ్ రాస్తే పరచూరి వెంకటేశ్వరరావు గారు దీన్ని ఎలా ఎడిట్ చేయాలండి అంటే, డైలాగ్ మనం ఏం కావాలో అది రాస్తాం, డైలాగ్ ఎప్పుడు డిస్క్రిప్టివ్గా ఉంటుంది, కానీ సీతారామ శాస్త్రి గారు కవి,
ఒక పెద్ద భావాన్ని చిన్న పాటలో చెప్తాడు ఆయన. అందుకని ఈ డైలాగ్ ఆయనకి ఇచ్చి దీని పాట అయితే పల్లవేం రాస్తావని అడుగు అంటే ఆ చిన్ననాటి స్నేహితుడిని ప్రేమికుడిగా మారతానని రాసి మొత్తం 4-5 పేజీల డైలాగ్ని 3 ముక్కల్లో చెప్పాడు ఆయన. అదే ఉదయకిరణ్ డైలాగ్ ఆ సీన్లో రాసి, నువ్వు నన్ను ఆర్టిస్ట్ అన్నావు, నేను హాయిగా మైండ్ ఆఫ్ చేసి కూర్చుంటే మళ్ళీ పాట అంటావేమిట్రా అంటే ఇలా కూడా వాడుకుంటున్నావా అంటే ఊరికే రాసి చూడండి అంటే ఆ తర్వాత చెప్పాను ఇది పాట కాదు డైలాగే, దీన్ని ఎలా కుదించాలంటే పర్చూరు వెంకటేశ్వరరావు గారు మీరైతే బెటర్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చెప్పేంత విషయాన్ని ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్తుంది అంటారు కదా. సో షార్ట్గా చెప్పడం దట్ ఈస్ అ డిఫరెంట్ బ్రీవిటీ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. అది ఇలాంటి ఒక గొప్ప పాటల రచయితకు వచ్చినట్టు మాటల రచయితకు కష్టం. మాటల రచయిత ఎక్కువ చెప్తాడు, పాటల రచయిత దాన్ని తక్కువ చెప్తాడు. బిట్వీన్ ది లైన్స్ మనకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. సో అది దట్ ఈస్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. థ్యాంక్ యూ ఆదిత్య గారు. సో అంటే మీరు మొదట్లో చెప్పినట్టుగా ఆయన గురించి మాట్లాడుకుంటే మనకు రోజులు నెలలు గడిచిపోతాయి. ఎక్కడో కూడా ఒక లైన్ డ్రా చేయాలి కాబట్టి ఆడియన్స్ ఇంట్రెస్ట్ మనం ఎక్కడో ఒకటి ఆపాలి. కానీ ఆయన మరి మళ్ళీ ఎప్పుడైనా కొంచెం గ్యాప్ ఇచ్చి కొత్త ఎపిసోడ్ ఉంటే ఇందులో ఏది రిపీట్ చేయకుండా చెప్పగలను నేను. అదే నాకు తెలుసు. ఫైనల్ క్వశ్చన్, డిస్క్రిప్టివ్గా కాకుండా అంటే సంభాషణ రచయితగా కాకుండా పాటల రచయితగా శాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని, శాస్త్రి గారి ప్రతిభ యాజ్ అ రైటర్ సమ్మరైజ్ చేస్తూ చెప్పాలంటే క్లుప్తంగా ఏం చెప్పగలుగుతారు మీరు? ఒక్క మాటలో సీతారామ శాస్త్రి గారి పాట వ్యక్తిత్వము కలిస్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి. పాట సిరివెన్నెల అంత వెలుగునిచ్చేది, చల్లదనాన్ని ఇచ్చేది, మనసుకు హత్తుకునేది. సీతారామ శాస్త్రి విపరీతంగా మనని ప్రభావితం చేసేవాడు, విపరీతంగా ఒక భావోద్వేగాన్ని మనలో రగిలించేవాడు, ఒక చైతన్యాన్ని రగిలించేవాడు. నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా అనగలిగిన వాడు. ఆయన గురించి ఒక్క మాటలో డిస్క్రైబ్ చేయాలంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్న ఒక్క మాటే ఆయన డిస్క్రిప్షన్. అంటే సిరివెన్నెల పాట, సీతారామ శాస్త్రి గారు వ్యక్తిత్వం. అద్భుతం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో ఇప్పుడు చూడండి, శాస్త్రి గారి పాటలు అనేవి లేయర్స్ ఒలిచే కొద్దీ కొత్తగా అర్థం అవుతాయి అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఈ పాటను అసలు ఏంటి, ఈ పాటను ఒక లేయర్ ఒలిచి చూద్దాం అని చెప్పి ఒకరోజు ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. కొత్తగా రెక్కలు వచ్చిన గూటిలోని గువ్వపిల్లకి, ఆ గూటిలోని గువ్వపిల్ల ఎవరంటే మూలాధారం అన్న గూటిలో ఉన్న కుండలిని అనే గువ్వపిల్ల. దానికి కొత్తగా రెక్కలు వచ్చినాయి. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.